శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. సెప్టెంబర్ 26, 2025 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం దక్షిణాయనం శరదృతువు శుక్లపక్షం. చవితి ఉదయం 9:33 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 10:09 వరకు. వర్జం రాత్రి 2:38 నుండి 4:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:11 వరకు. మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:15 వరకు. తిరిగి సాయంత్రం 6:30 నుండి 7:15 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. గాయత్రీదేవి అమ్మవారి స్తోత్రాన్ని చదవండి. పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. సుదూర ప్రాంతాలలోని మీ ఆత్మీయుల సహాయ సహకారాలు అందుకుంటారు. వృషభ రాశి. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. మిథున రాశి. విమర్శలను లెక్క చేయక మీ ఆలోచనలకు రూపకల్పన చేస్తారు. కర్కాటక రాశి. జీవిత భాగస్వామితో సంయమనం పాటించడం వలన లాభపడతారు. ఫలితాలు కూడా లాభసాటిగానే ఉంటాయి. సింహరాశి. చేపట్టిన వ్యవహారాలలో నిదానం అవసరం. రుణాలు కొంతవరకు తీరుస్తారు. కన్యారాశి. పెద్దలతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వివాహయత్నాలు ఫలిస్తాయి. తులారాశి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. వాహన సౌఖ్యం పొందుతారు. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. వస్త్రాల లాభాలు పొందుతారు. ధనస్సు రాశి. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. కళలు, రాజకీయ రంగాలలోని వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. మకర రాశి. నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కుంభరాశి. పాత మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. మీనరాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. నమస్కారం.